ఇందిరమ్మకు కొత్త దరఖాస్తులు. ఊళ్ళు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలదే కీలకం. తుదిగా ఆమోద ముద్ర వేయనున్న ఇన్ఛార్జి మంత్రి. నిరంతర ప్రక్రియగా దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలో మరోసారి ప్రారంభం కాబోతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో శాసనసభ్యులదే కీలక భూమిక కానుంది. ముఖ్యంగా లబ్ధిదారుల జాబితాలు రూపొందించే విషయంలో వీరు ప్రధాన పాత్ర పోషించనున్నారు. 4 నెలల క్రితం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. వీటిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షలకు పైగా దరఖాస్తులు అందగా వాటిలో ప్రాథమిక స్థాయిలో 16 లక్షల దరఖాస్తులు అధికారులు అయితే తిరస్కరించారు. 64 లక్షల దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది. కానీ ఇప్పుడు శాసనసభ్యుల ఆధ్వర్యంలో జాబితా రూపొందించున్నారన్నమాట. ఈ దరఖాస్తులతో పాటు కొత్తగా మళ్ళీ దరఖాస్తులు స్వీకరించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యేలు అయితే హవా అన్నమాట. వారే చేయబోతున్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికీ ఏ పథకం కూడా ఇల్లు అందని పేదలని ఎంపిక చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దరఖాస్తుల ప్రక్రియ మళ్ళీ స్క్రూనిటీ అయితే చేయబోతున్నారన్నమాట. పాత దరఖాస్తులు అలంకారప్రాయం మాత్రమే. ఇలాంటి పథకాలకు దరఖాస్తు చేసుకుంటూ నిరంతర ప్రక్రియ కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. లబ్ధిదారుల ఎంపికలో చాలా అంశాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు పరిగణలోకి తీసుకుంటారు. ఆ క్రమంలోనే కొత్తగా దరఖాస్తు స్వీకరించి మరీ జాబితాలు అయితే మళ్ళీ తయారు చేసే అవకాశం అయితే ఉంది. అదే జరిగితే ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు అలంకారప్రాయంగానే మిగిలిపోయే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎమ్మెల్యేలు అయితే మరొకసారి దరఖాస్తులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.